మూడు రోజుల పాటు మహానాడులో వస్తూ ఉన్న కార్యకర్తలకు సిద్ధం చేస్తున్న వంటశాలలో మనం ఉన్నాము. ప్రతిసారి కూడా జరిగే మహానాడులో మెనూకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతిసారి కూడా ఆ మెనూలో ఏమేమి వంటకాలు నాన్ వెజ్ అండ్ వెజ్ ఏమేమి ఉన్నాయని చాలామంది కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట, అంత స్పెషల్ మహానాడు మెనూ మీద. సో ఇక్కడ మనం ఈ వంటశాల అండి ఉదయం 9కే వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి. దాదాపు మెనూలో 23 ఐటమ్స్ ఉన్నాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ విత్ స్వీట్స్తో పాటు కలిపి. సో మనం చూసుకోవచ్చు దాదాపు 2000 మంది ఇక్కడ కేవలం వంటలు చేయడానికి మాత్రమే సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. అండ్ అలాగే బిర్యానీతో పాటు వైట్ రైస్ కూడా ఉంది. కొంతమంది వెజ్ మాత్రమే తినేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వెజ్ అండ్ నాన్ వెజ్లో టోటల్గా 23 ఐటమ్స్తో మెనూ సిద్ధం చేశారు. కరెక్ట్ 12:30-1 గంట కల్లా అందరూ లంచ్ చేసే విధంగా కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా సిబ్బందికి సూచనలు చేస్తూ ఉన్నారు. ఇంకా మనం చూస్తే వంటకాలు మనం చూడొచ్చండి. అండ్ అలాగే 3 days ఉంది కాబట్టి ఈ 3 days కూడా స్టోర్ చేసుకోవడానికి పక్కనే ఒక షెడ్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఆయిల్స్ కానివ్వండి, ఆనియన్స్, కర్రీస్లో యూజ్ చేసే మసాలా ఐటమ్స్ అండ్ రైస్ ప్లేట్స్ అవన్నీ కూడా అక్కడ స్టోర్ చేసుకున్నారు. ఇవి వచ్చేసి బిర్యానీ బాండీస్ అండి. ఇలాంటి బాండీస్ దాదాపు ఈ రోజు వరకు 20 బాండీస్ సిద్ధం చేశారు. ఒకసారి చూద్దాం రండి. బిర్యానీ ఒకసారి చూడండి, మంచి బాస్మతి రైస్తో సిద్ధం చేశారండి. వావ్, చూడ్డానికి చాలా బాగుంది. టేస్ట్ చేస్తే ఇంకెలా ఉంటుందో. సో ఈ బిర్యానీలోకి నాన్ వెజ్ కర్రీస్ ఉన్నాయి అండ్ అలాగే వైట్ రైస్లోకి వెజ్ కర్రీస్ ఉన్నాయి. ఇంకా అలా ముందుకు వెళుతూ ఉంటే మనకి ఇప్పుడిప్పుడే సాంబార్ ఎండింగ్కి వస్తుంది అనమాట. ఆ సాంబార్ బాండీస్ కూడా మనం చూద్దాము. సో చాలా ఐటమ్స్, దాదాపు 23 రకాల వంటకాలతోటి మహానాడులో ఈ మెనూ అనేది సిద్ధం చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అంబికా క్యాటరర్స్ వాళ్ళకి ఈ బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. సో అంబికా క్యాటరర్స్ వాళ్ళు ఈ బాధ్యతను తీసుకొని ఉదయం టిఫిన్ నుంచి అండ్ అలాగే మధ్యాహ్నం లంచ్ వరకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఈ వంటశాలలో ఆవకాయ పచ్చడి. ఆవకాయ పచ్చడి అంత కొత్త ఏం కాకపోయినా అండ్ స్పెషల్ కాకపోయినా ఈ సమ్మర్లో ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరు. ఎలాంటి కర్రీస్ ఉన్నా కూడా ఆవకాయతో ఒక ముద్ద అన్నం తినాలని అందరూ కోరుకుంటారు. సో ఈ నేపథ్యంలోనే ఆవకాయ పచ్చళ్ళు కూడా సిద్ధం చేశారు. దాదాపు 14,000 కాయలతోటి సిద్ధం చేశారట ఆవకాయ పచ్చడి కూడా. చాలా చాలా బాగుంది. సో ఇది రసం, ఇది సాంబార్ అండి. వావ్, గుమగుమలు వచ్చేస్తున్నాయి, స్మెల్ చాలా అద్భుతంగా ఉంది సాంబారు. ఒకసారి టేస్ట్ చేశారంటే మొత్తం రైస్ అంతా సాంబార్తోనే తింటారనుకుంటా మేబీ. ఇక్కడ ఒకసారి రెడీ చేస్తున్నారు, చూద్దాం. ఎన్ని బాండీలు సాంబార్? 10. వావ్, 10 బాండీల సాంబారు రెడీ అయిపోయాయి అన్నీ. ఓకే, మీరు ఎంతమంది వచ్చారు? 150 మంది. 150 మెంబర్స్. మీరే వడ్డన చేస్తారా? ఓన్లీ క్యాటరింగ్ వరకు. ఇంకా కూరగాయలు కోసేవాళ్ళు అండ్ అలాగే కుక్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఆ మొత్తం కలిపి ఎంతమంది ఉండొచ్చు? 500 మంది. ఓకే, మీరు ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారండి? 4 ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ చేశారు. అలాగే టిఫిన్స్ అన్నీ రెడీ అయిపోయాయి కదా, అవి ఎన్ని రకాలు సిద్ధం చేశారు? 10 రకాలు. ఏమేమి గుర్తున్నాయా మీకు? అంటే ఐడియా లేదండి. ఓకే, 10 రకాల టిఫిన్ వెరైటీస్ అంట. ఇడ్లీ, దోశ, వడ, ఇంకా బోండా, బజ్జీ, ఉప్మా, పెసరట్టు, ఇలా రవ్వ దోశ, ఇలా రకరకాలుగా టిఫిన్ ఐటమ్స్ 10 ఉన్నాయంట. సో ఇక్కడేమో ఫుడ్ వరకు అంటే లంచ్ వరకు 23 ఐటమ్స్ ఉన్నాయి. మరి ఈ అంబికా క్యాటరర్స్ వరకు కూడా చాలా కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. ఇన్ టైంకి అందించేయాలి అనే ఉద్దేశంతో 4 o'clock నుంచి స్టార్ట్ చేసి 10 లోపే లంచ్ ఏర్పాట్లన్నీ కూడా సిద్ధమైపోయాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి సంబంధించి అందుకంటే ముందుగా కూడా ప్రిపరేషన్స్ జరిగిపోయాయని కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ మహానాడులో ఈ 3 రోజుల పాటు కార్యకర్తలకి రుచికరమైన భోజనం అందించేందుకు
అంబికా క్యాటరర్స్ విత్ వారి సభ్యులు కూడా ఇక్కడ చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారనమాట. ఇలాంటి బిర్యానీ బాండీలు అండి మొత్తం 15 ఉన్నాయంట. రైస్ చూడండి, మంచి బాస్మతి రైస్తో బిర్యానీని రెడీ చేశారు. నాన్ వెజ్ కర్రీస్లో బిర్యానీని ఎంజాయ్ చేయడానికి. సో ఎక్కడికైతే వెళ్ళాలి అనే దాని మీద తీసుకెళ్తున్నారనమాట. ఈ బాండీలు ఒక్కొక్కటిగా వెళ్తూ ఉన్నాయి. సో లంచ్ టైం అవుతుంది కాబట్టి ఇంక ఇక్కడ చూస్తే మన ప్లేట్స్ కానివ్వండి అండ్ అలాగే కుక్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని 3 డేస్కి సరిపడా ఇక్కడ అరేంజ్ చేశారు. ఇదంతా స్టోర్ రూమ్ లెక్క యూజ్ చేసుకుంటున్నారనమాట. ఒకసారి లోపలికి రండి. ఆనియన్స్ కానివ్వండి, ఆయిల్ డబ్బాలు కానివ్వండి అండ్ ప్లేట్స్, రైస్ అవన్నీ కూడా ఇక్కడే. ఇది స్టోర్ రూము. ఈ వంటకాలకి సంబంధించి అండ్ మిగిలిన మసాలాలన్నీ కూడా ఇక్కడే స్టోర్ చేస్తూ ఉన్నారు. అండ్ అవతల వైపు స్టవ్లన్నీ అరేంజ్ చేసుకొని ఈ వంటకాలని ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట. కెమెరా పర్సన్ మురళితో స్వాతి, విజిల్ న్యూస్, కడప నుంచి.